నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ముగ్గురు ప్రవాసుల మీద ఒక ఒంటె అయితే పడిందనమాట. అలాగే ఈ యొక్క ప్రమాదం ఎలా జరిగింది, అలాగే ఈ యొక్క సంఘటన గురించి పూర్తి వివరాలు అయితే స్థానిక మీడియా వెల్లడించింది. వివరాలేకి వెళితే ముగ్గురు ప్రవాసుల మీద ఒక ఒంటె పడిపోవడంతో ఒక ప్రవాసుడు మృతి చెందగా మరొకరు గాయపడి సబా ఆల్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరొకరు మనం చూసుకుంటే చిన్న గాయాలతో బయటపడ్డారని చెప్పేసి ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షుల నుంచి సాక్ష్యాలు సేకరించడానికి స్టేషన్ డైరెక్టర్ మరియు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనల మేరకు కషానియా పోలీస్ స్టేషన్ నుంచి ఒక బృందం కువైట్ దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఫలాహ్ రోడ్డుకు చేరుకుంది. ఒక మోటార్ సైకిల్ ఒంటెను ఢీకుట్టిందని, అది బాధితులపై పడిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. దీని ఫలితంగా ఒక ప్రవాస వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలవ్వడంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో అతనైతే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొకరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి అబ్దలీ క్లినిక్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆపరేషన్ విభాగానికి సమాచారం అందిందని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలియజేశాయి. ఆల్ కషానియా పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ సిబ్బంది సమాచారం అందిన వెంటనే అబ్దలీ క్లినిక్ వెళ్లి ముగ్గురు ప్రవాసుల గురించి ఆరా తీశారన్నమాట. ఒక బంగ్లాదేశీయుడి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ సంఘటన గురించి అడిగినప్పుడు ఆ బంగ్లాదేశీయుడు ప్రమాదం జరిగిన రోజు ఉదయం 8:30 గంటలకు ఫాలాహ్ రోడ్డులో నేను కారులో వెళ్తూ ఉన్నానని చెప్పేసి, ఆ తర్వాత రోడ్డు పైన మనం చూసుకుంటే వీళ్ళు పడిపోయి ఉన్నారని చెప్పేసి గుర్తించాను. అలాగే అందులోని ఒక వ్యక్తి సహాయం అడిగారని చెప్పి వెల్లడించారు. నేను బయటికి వచ్చేసేసరికి ముగ్గురు వ్యక్తులు నేలపైన పడి ఉన్నట్లు నేను చూశానని తెలిపాడు. ఒంటెల గుంపు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు, అలాగే లాస్ట్లో ఒక వెంట మనం చూసుకుంటే నిదానంగా వెళుతూ ఉంటే బైక్ పైన వెళుతూ ఉన్న ముగ్గురు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆ యొక్క ఒంటెను ఢీకొట్టడం జరిగింది. వెంటనే ఆ యొక్క ఒంటె మనం చూసుకుంటే వాళ్ళ మీద పడిపోవడంతో ఒక ప్రవాసుడు మృతి చెందగా మరొక ప్రవాసుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో అయితే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా సరే కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న మరొక ప్రవాసుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.